వెల్కమ్ టు తేజ 70 mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే కరువు ఉంది, నీళ్ళు అడగొద్దు, నీళ్ళ కోసం రైతులు డిమాండ్ చేస్తున్నారు. రిజర్వాయర్లు అన్ని అడుగడుతున్నాయి. అన్ని ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది. కష్టం వస్తే మాత్రం అండగా ఉంటాం. రైతు నేస్తం ప్రారంభం సందర్భంగా సీఎం రేవంత్. ఎల్ఆర్ఎస్పై ప్రభుత్వం నిరసిస్తూ దేవరకొండ బస్టాండ్ ఆరోపణలో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న రైతు వ్యాఖ్యలు. శాతగానోడివి ఎందుకు వచ్చినావు, మోసం చేసి ఓట్లు ఎందుకు అడిగినావు, ఇప్పుడు రైతు గొంతు మీద కత్తి పెడతారా, ఒడ్డున ఉన్నప్పుడు మీ పుణ్యమన్నారు, ఒడ్డెక్కినాక నేను పటేల్ అన్నాడు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అన్ని మోసాలే. రైతు బంధు ఇస్తానని ఎందుకు ఇయ్యలే, ఇస్తామన్న తులం బంగారం ఏమాయే, నువ్వు చేయకుండా కేసీఆర్ అంటావా. బీఆర్ఎస్ ధర్నాలో నిపులు చెరిగిన రైతు. అయ్యాక రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కార్. తెలంగాణ ఏక్నాథ్ షిండే ఎవరో త్వరలోనే తెలుస్తుంది. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యలు. సామాన్యంగా మహారాష్ట్రలో మనం చూసాము, ఏక్నాథ్ షిండే ఒక ప్రభుత్వం నిలబడింది. సో అదేవిధంగా తెలంగాణలో కూడా ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయని లక్ష్మణ్ గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణ సోయిలోనోడు సీఎం ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం. ఎల్ఆర్ఎస్పై జన ఆగ్రహం. ప్రభుత్వంపై నిరసన విలువ. ధర్నాలు, రాస్తారోకోలు, ప్లాకార్డుల ప్రదర్శన. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ర్యాలీలు ఫ్రీగా అమలు చేయాలని డిమాండ్. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దద్దరిల్లిన పట్టణాలు, నగరాలు. సామాన్యంగా కూడా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ప్రక్రియని తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలో చాలా వరకు కూడా ప్రజలు ఎల్ఆర్ఎస్ని అప్లై చేయడం జరిగింది. ఫ్రీగా లేదు, ఎల్ఆర్ఎస్ సంబంధించిన ఛార్జీలను ప్రజలు చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ధర్నాలనే చేయడం జరిగింది. మార్చి 31వ తారీఖు లోపల ఎవరైతే ఎల్ఆర్ఎస్ అప్లై చేసుకున్నారో దానికి సంబంధించిన అమౌంట్ని ప్రభుత్వానికి చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఎల్ఆర్ఎస్ని ఉచితంగా ఇవ్వాలని ధర్నాలు చేస్తున్నారు. హైదరాబాదీ మృత్యు. ఏజెంట్ చేతిలో మోసపోయిన బాధితుడు. హెల్పర్ ఉద్యోగం పేరుతో బలవంతంగా రష్యన్ సైన్యంలోకి. 2 దేశాల సరిహద్దులో ఉక్రెయిన్ సైనికులతో యుద్ధం. బాధితులు 20 మంది రష్యన్ యుక్రెయిన్ యుద్ధంలో. సో సామాన్యంగా డబ్బులే సంపాదించడానికి మీరు విదేశాలకు వెళ్తే పర్లేదు, కానీ అదే ప్రాణం మీదకి వస్తే. మొహమ్మద్ అనే హైదరాబాదీ వాసిని ఒక రష్యన్ ఏజెంట్ పిలిపించడం జరిగింది. మీకు ఉద్యోగం ఇస్తాము రండి అని. అక్కడ వెళ్ళిన తర్వాత రష్యన్ యుక్రెయిన్ యుద్ధంలో తన్ని చేర్చుకోవడం జరిగింది. ఈ క్రమంలో పాపం తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా గుజరాత్ సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఇలానే మరణించడం జరిగింది. ఇప్పటి వరకు ఒక ఏజెంట్ 20 మంది భారతీయుల్ని జాబ్ ఇస్తాము రండి అని చెప్పి యుక్రెయిన్ యుద్ధంలో రష్యా సైన్యంలో చేర్చడం జరిగింది. మంది యువత కూడా అలర్ట్గా ఉండండి. మీకు జాబ్ ఇస్తామని రష్యా నుంచి ఏమైనా కాల్స్ వచ్చినా, మెయిల్స్ వచ్చినా కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ క్రమంలో డబ్బులు సంపాదించే క్రమంలో మీరు ప్రాణాలకు తీసుకురాకండి అని చెప్తున్నారు.